సిద్దిపేటలో దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసు. ఎంపీ ఎన్నికలయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని విమర్శించారు. గల్లీలో ఢిల్లీలో లేని కారు పార్టీని గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమని, గతంలో కేసీఆర్ 100 అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. మొన్న ఎలక్షన్ పరిపాలన చేస్తే ఈ పక్కపొండు ఉన్న ఆరాలు కూడా అబద్ధాలు అధికారం 4 సంవత్సరాలు చేస్తుంది. 4 సంవత్సరాలు అందరం చేస్తూనే ఉన్నాం. మళ్ళొకసారి పార్టీ తెచ్చుకున్నామా ఎవరైనా గెలిపిద్దామా? గెలిపిద్దామన్నారు గెలిపిస్తున్నామా? ఇంకా అన్న కూడా చాలా ఇంకా ముఖ్య మీటింగ్లు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి అధ్యక్షులు సత్యనారాయణ గారిని మాట్లాడారు. ఉంది తుప్పాక బస్ స్టాండ్ లో మారు మోగాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్ కాకుండా మనం రాష్ట్ర సెంట్రల్ ప్రభుత్వం ఏం చేయాలి? సభ అధ్యక్షులకు సభ్యులకు ఇక్కడ మన ముఖ్య అతిథి అన్నదమ్ములకు చెల్లెళ్లకు నా మీడియా మనము గతంలో చూస్తే అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ చేసే పథకమమ్మ మంచిగా వినండి. మీరు ఇవాళ ఈ రోజు మనని డంపియాలు కానీ శ్మశాన వాక్యాలు కానీ మళ్ళా బ్యాంకు పోయి అప్పులు తెచ్చుకొని మనల్ని అడిగితే ఏమంటుడు? మళ్ళా మార్చో చేస్తాను చెప్పుకుంటు కేటీఆర్ వైపు ఓడుతుండు. ఇక ముసాయి శాఖ కాదు. రాజేంద్ర గారిని మాట్లాడుతున్నారు. సురేంద్ర రెడ్డి గారికి సత్యనారాయణ గారికి అదే విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన లేదు. ఆయన ఉన్నది ఒకటే ఒక అవగాహన, పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ప్రజల్ని బానిసంగా చూసేటువంటి ఫ్యూడల్ సంస్కారం తప్ప ప్రజల్లో గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం లేనటువంటి నాయకులు వీళ్ళు. అందుకని దుబ్బాక నుంచి మరొకసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద పుట్టిన నన్ను దుబ్బాక శాసనసభలో మీరందరూ ఏ రకంగా పనిచేస్తారో చూసినారు. భవిష్యత్తులో అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మెదక్ పార్లమెంట్ పేరుని ఢిల్లీలో పార్లమెంట్ లో వినిపించి దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక ఆత్మ గౌరవాన్ని తప్పనిసరిగా ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మాయమాటలు